అందరికీ నమస్కారం దోస్తులు, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారని మేము అనుకుంటున్నాం. ఈ రోజు అయితే మనం చికెన్ పలావ్ చేయబోతున్నాం. ఫస్ట్ టైం చికెన్ పలావ్ చేయబోతున్నాం మన ఛానల్లో. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మన కొత్తిమీరను అయితే సన్నగా కోసుకోవాలి దోస్తులు. ఉల్లిగడ్డలు అయితే నిలువుగా కోసుకోవాలి దోస్తులు. ఇలా మనమైతే ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం దోస్తులు. చికెన్ పలావ్కి నీట్గా కడుక్కోవాలి. మొత్తం కొంచెం అంతా పసుపు ఉప్పు వేసుకోవాలి, నీట్గా కడుక్కోవాలి. నేను పసుపు వేసి 3 సార్లు కడిగిన. దోస్తులు ఇప్పుడు మనం అయితే చికెన్ని నీట్గా కడుక్కున్నాం. ఇప్పుడు దీనిపైన మొత్తం మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన ఏమేమో ఇప్పుడు మీకు పూర్తిగా చెప్తా, మంచిగా చూడండి, వీడియోని స్కిప్ చేయమాకండి. ఫస్ట్ అయితే పెరుగుని వేసుకోవాలి దోస్తులు. నూరి పెట్టుకున్న అల్లాన్ని అయితే వేసుకోవాలి దోస్తులు. ఇలా గరం అయిన కారం వేసుకుందాం దోస్తులు. 2 చెంచాల కారం వేసుకోవాలి. చెంచాన్నర ఉప్పు వేసుకోవాలి. 1 అర చెంచా ధనియాల పొడి, 1 అర చెంచా గరం మసాలా, 1 అర చెంచా చికెన్ మసాలా, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి ముక్కకు పట్టే విధంగా. ఇలా మంచిగా ముక్కకు పట్టించుకోవాలి మొత్తాన్ని. ఈ ఉప్పు కారాలన్నీ పట్టించుకొని మంచిగా ఒక అర్ధగంట పక్కకు పెట్టాలి. చూశారు కదా దోస్తులు ఎట్లా పట్టిందో ముక్కకి. దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి మనం. నూనె అయితే పోసుకోవాలి దోస్తులు సరిపడా. అలాగే మనం లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఈ మసాలా బిర్యానీలో వేసుకునే మసాలాలన్నీ వేసుకోవాలి. దీంట్లో కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా కాల్చుకోవాలి దోస్తులు. ఇవి పచ్చిమిరపకాయలు వేసి దోస్తులు నిలువుగా కోసినాయి దోస్తులు. ఇలా కలుపుకోవాలి దోస్తులు మొత్తాన్ని. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఈ గిన్నెలు వేసుకొని కలుపుకోవాలి దోస్తులు మంచిగా. మ్యారినేట్ చేసి వేసుకున్న చికెన్ అయితే నీట్గా కలుపుకోవాలి, పచ్చి వాసన పోయి మగ్గేంత వరకు. మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటీలు వేసుకోవాలి. అలాగే సగమంతా పుదీనా, కొత్తిమీర కలుపుకొని వేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఇవన్నీ మగ్గేంత వరకు కొంచెం కలుపుకోవాలి, ఒక 2 నిమిషాలు దోస్తులు. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి దోస్తులు. ఇప్పుడైతే మనం బియ్యాన్ని అయితే దీంట్లో వేసుకొని మొత్తం కలపాలి ఒకసారి, కింద నుంచి పై వరకు. తర్వాత మనం 4 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇప్పుడు మనం 2 గ్లాసులు బియ్యం వేసినాం కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలి. దోస్తులు ఇప్పుడైతే మనం నీళ్ళని, బియ్యాన్ని, చికెన్ని మొత్తాన్ని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఒక 15 నిమిషాలు సన్నటి మంట మీద ఉంచుకుంటే మన చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. చికెన్ పలావ్ అయితే రెడీ అవుతుంది. ఇంకొక 10 నిమిషాలు. ఇంకా మామూలుగా ఉడకలేదు దోస్తులు, వెంట పెడితేనే అసలు తిరిగిపోతుంది. చూడండి ముక్క ఎట్టు ఉడికింది. ఎట్టుంది సాయి? మామూలు లేదు, ఎరగదీసినాం. ఇది ఇంతసేపు పడ్డ కష్టం అంతా ఒక్క దెబ్బతో మర్చిపోతాం. ఇట్లాంటి కమ్మటి చికెన్ పలావ్తో తింటే ఒక్క సెకండ్లోనే మర్చిపోతాం అంతా.
చికెన్ టేస్ట్ ఒక లెవెల్ అయితే చుట్టూ వెదర్ ఇంకో లెవెల్. పొలాలలో నైట్ టైం అనుకున్నా కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. అనుకున్నా కానీ ఎక్స్ట్రా వచ్చింది. ముక్క కూడా అసలు మంచిగా లోపల వరకు నీట్గా ఉడికింది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత అసలు. మామూలుగా లేదు దోస్తులు, మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర. రెస్టారెంట్లలో కూడా ఈ టేస్ట్ రాదు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పిన దినుసులన్నీ కరెక్ట్గా వేసుకొని కరెక్ట్గా ట్రై చేయండి. చూడండి ముక్క కూడా ఎట్లా ఉడికిపోయిందో. మామూలు టేస్ట్ లేదు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ మాత్రం మామూలు టేస్ట్ లేదు. ఇప్పుడే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం గ్రూప్ క్రియేట్ చేస్తారు కదా 10th బ్యాచ్ ఇంటర్ బ్యాచ్ అని, అర్జెంట్గా తీసుకెళ్ళి ఈ వీడియో దాంట్లో పడేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. ఇలా మనం ఎప్పుడు వెళ్తాంరా అవుట్డోర్ కుకింగ్కి అని పెట్టండి పోల్. ఎంతమంది రియాక్ట్ అవుతారో చూద్దాం. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా వస్తుందని. ఫైనల్గా రెసిపీ అయితే ఇరగదీసాం. ఇదే సాయి రెసిపీ కోసం హైదరాబాద్ నుంచి వచ్చిండు తినడానికి. నిన్న వచ్చిండు హైదరాబాద్ నుంచి. నన్ను బాగా అడిగేది ఇది చేసి పెట్టని. ఇప్పుడు తింటాను చూడండి ఎలా తింటాడు. నిజంగా అనుకున్న దానికంటే చాలా బాగా టేస్ట్ వచ్చింది. చాలా కుదిరింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫుడ్ ఆఫ్ నేచర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉంటుంది. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం దోస్తులు. బాయ్.